బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ అనే ఒక కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ విజువల్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ప్రమాదంలో ఇప్పటికీ 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. మరో 2 కూడా చనిపోయి ఉంటారంటూ అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది అంటూ కూడా తెలుసుకొస్తుంది. మొత్తం మీద ఘటనలో మరికొందరికి కూడా తీవ్ర గాయాలు అవ్వడం, వారందరినీ ప్రస్తుతానికి హాస్పిటల్కి తరలించారు. మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిబ్బందికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు వాటర్ పైప్స్ ద్వారా ఆ మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపైన అధికారుల దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. పరవాడ ఫార్మాసిటీలో మరి చాలా కంపెనీలు ఉన్నాయి. గతంలో కూడా సాల్వెంట్స్ అనే కంపెనీ కావచ్చు, ఎన్నో కంపెనీస్ ఇలా ఎప్పటికప్పుడు ప్రమాదాలకు ఎందుకు గురవుతున్నాయి? సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవట్లేదంటూ ఇటు యూనియన్స్ విమర్శిస్తూ వస్తున్నాయి. తరచూ అగ్ని ప్రమాదాలలో మరి కార్మికులే బలైపోతున్నారు. అధికారులు సరిగ్గా తనిఖీలు చేస్తున్నారా అసలు లేదా అన్న దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందడం మనందరం చూసాం. మొత్తం మీద ఇప్పుడు జూన్ 23 తెల్లవారుజామున దక్షిణ్ ఎనర్జీ పరవాడ ఫార్మాసిటీలో ఈ దక్షిణ్ ఎనర్జీ అనే ఒక ప్లాస్టిక్ ప్రయోలసిస్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటున్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఏదైతే అనకాపల్లి జిల్లా అని చెప్పొచ్చు, పరవాడలోని అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంట్లో 2 కార్మికులు అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా మంది వ్యక్తులు కార్మికులు అందరూ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఒక్కసారి మన ఆ ఫ్యాక్టరీకి సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం. చూడండి, భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇది ఒక ప్లాస్టిక్ పైరోలసిస్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. అంటే కొంత ఆయిల్ అలాగే ప్లాస్టిక్కి సంబంధించిన ఆయిల్ రిలేటెడ్ అనిపించింది అని అర్థమవుతుంది. అందుకే మంటలు ఏమాత్రం కంట్రోల్లోకి రాని పరిస్థితి. మరోపక్కన ఫైర్ సిబ్బంది, స్థానికంగా ఉన్న పోలీసులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ మంటలని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇదే ఫార్మాసిటీలో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీకు ఒక్కసారి గుర్తు చేస్తా. ఏప్రిల్ 2024లో ఇదే ఫార్మాసిటీలో ఒక ఘటనలో మరి 2 చనిపోవడం జరిగింది. 5 తీవ్ర గాయాల పాలయ్యారు. 2020లో మనం చూస్తే విశాఖ సాల్వెంట్స్ అని మరొక యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మరొక వ్యక్తి చనిపోయాడు. 2 కిలోమీటర్ల రేడియస్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మరోపక్కన జూన్ 2020లో సైనోర్ లైఫ్ సైన్సెస్ అనే మరొక కంపెనీలో గ్యాస్ లీక్ అవ్వడం. సో మొత్తం మీద కంటిన్యూస్గా అక్కడే ఆ ఫార్మాసిటీలోనే మరి ఇలాంటి ఉదాంతాలు ఎందుకు చూస్తున్నాం? అక్కడ యూనియన్ లీడర్స్ ఏం చెప్తున్నారు? వీటన్నిటికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు, ఏంటి ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు, అలాగే అధికారులు ఏం చెప్తున్నారు? కళ్యాణ్, ఇప్పుడు మంటల్ని అదుపు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది దక్షిణ్ ఎనర్జీ అనే ఒక ఫార్మా ఇండస్ట్రీలో. అయితే సహజంగా ఇటీవల కాలంలో ఇట్లాంటి ప్రమాదాలు మీరు ఇప్పుడే ఒక లిస్ట్ అవుట్ చేశారు. దాదాపు గడిచిన 2 ఏళ్లలో చూసుకుంటే 6 ప్రమాదాలు జరిగే, దాదాపుగా 6 వ్యక్తులు వేరు సందర్భాల్లో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతానికైతే ఈ ప్లాస్టిక్ రిలేటెడ్ సబ్స్టెంట్ ఇందులో ప్రొడక్షన్ జరుగుతుంది. దీంట్లో ఒక పొలిమరైజేషన్ సంబంధించిన కెమికల్ ఎక్విప్మెంట్ ఉండడంతో ఒక పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే కొంత అదుపులోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. వేరు ప్రాంతాల నుంచి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు 6 వచ్చాయి. ఇవన్నీ కూడా మంటలను అదుపు చేస్తున్నాయి. ఫోమ్ వేసి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రధానంగా ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై మరి కాసేపట్లో దీనిపై ఒక నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది. అయితే తెల్లవారుజామున అంతా నైట్ షిఫ్ట్ లో ఉన్నారు. దాదాపు 15 మంది దక్షిణ ఎనర్జీ కంపెనీలో ఉన్నారు. ఒకసారిగా ఒక పెద్ద ఎత్తున ఒక ఫీల్డ్ మాదిరిగా శబ్దంతో మంటలు వచ్చాయి. దీంట్లో పై అంతస్తులో ఉన్న కార్మికులు అలాగే దిగున ఉన్న వారు కూడా ఒకసారి ఆశ్చర్యపోయి ఒక భయంతో పరారయ్యారు. అయితే ఒక 2 వ్యక్తుల మృతదేహాలు మాత్రం అక్కడ కనిపించడం జరిగింది. అయితే ఎవరన్నది ఇంకా గుర్తించాల్సిన పరిస్థితి. మంటలను ప్రస్తుతం అదుపులో చేస్తున్నారు. వీటి సంఖ్య అంటే ఇంతకు మించి ఉండే అవకాశం లేదని స్థానికులు చెప్తున్నారు.
అయితే కార్మిక నాయకులు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం ఇదే ప్రాంతంలో ప్రమాదం జరిగింది, ఫార్మాలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జరిగింది, అలాగే అచ్యుతాపురం సజ్జలో కూడా ప్రమాదాలు జరిగాయి. వరుసగా ఇట్లాంటి ప్రమాదాలు జరగడం ప్రతి ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఇట్లాంటి అంశాలు జరిగినప్పుడు చర్యలు తీసుకుంటాం, ప్రమాదానికి గల కారణాలని అన్వేషిస్తాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. కానీ అలాంటి చర్యలు తీసుకునే దిశలో లేదు. 4 నెలల క్రితం అచ్యుతాపురం SEZ లో కూడా జరిగిన ప్రమాదంలో హోంమంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కూడా BSc కెమిస్ట్రీ చదువుకున్నాను, ఇట్లాంటి అంశాలపై నాకు చాలా అవగాహన ఉంది, వారిపై చర్యలు తీసుకుంటాను. హోంమంత్రి చాలా గట్టిగా మాట్లాడారు, కానీ ఇప్పటి వరకు ఆ చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా ఇప్పుడు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై మరి కాసేపట్లో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు మంటలు రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే క్షతగాత్రుల సంఖ్య తగ్గించే క్రమంలో పూర్తి స్థాయిలో సహాయ చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే గాయపడిన వారు ఎవరు ఉన్నట్లు మనకి కనిపించట్లేదు. మనం కూడా ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే సిపిఎం నాయకులు మీరు చూడొచ్చు, ఆ వాయిస్ లో చాలా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాలో తరచూ ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా చూసుకుంటే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో, అలాగే రామ్కి ఫార్మా సిటీ దానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కార్మికులు కంటే ఎక్కువగా యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్ ఇప్పుడు మరి కాసేపట్లో దీనికి సంబంధించి అంటే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై మనకి అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే మనం కూడా ఆర్టీవీగా కూడా దానికి సంబంధించి కార్మికులతో మాట్లాడుతున్నాం. అయితే ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా దీనికి సంబంధించి దట్టమైన పొగలు కొన్నాయి. నిజానికి విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైన పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈ రకంగా రావడంతో ఒకసారిగా కారు మప్పుల మాదిరిగా దీని కెమికల్ రిలేటెడ్ గా ఒక మేఘాలు కమ్ముకున్నట్టు పరిస్థితి ఏర్పడింది. అయితే మరి కాసేపట్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటు ఎల్మంచిటీ, ఫార్మా సిటీ, అట్లాగే అనకాపల్లి, వివిధ ప్రాంతాల నుంచి లంకెలపాలెం నుంచి కూడా అగ్నిమాపక శకటాలు తీసుకురావడం జరిగింది. మొత్తం 6 అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ఇది కెమికల్ రిలేటెడ్ కావడంతో ఎక్కువగా ఫోమ్ వినియోగించి మంటలను అదుపు చేస్తున్నారు. మరి కాసేపట్లో మంటలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్. రైట్ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కంటిన్యూస్గా మరి ఈ ఫార్మా సిటీలోనే ఎందుకు ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి? గతంలో అచ్యుతాపురం సెజ్లో కావచ్చు, అలాగే మిగతా కంపెనీస్లో 2024, 2022 కంటిన్యూస్గా ఎందుకు జరుగుతున్నాయి? యూనియన్స్ ఏం కోరుతున్నారు? యూనియన్స్ చాలా క్లియర్గా సేఫ్టీ మెజర్స్ని, నార్మ్స్ని ఎందుకు సరిగ్గా పట్టించుకోవట్లేదు? ఎందుకు డైల్యూటెడ్ రిపోర్ట్స్ అంటే సరిగ్గా ఆడిట్స్ చేసినప్పుడు సరిగ్గా వాటిని ఆడిట్ చేయకపోవడం, విజిట్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీస్లో, యూనిట్స్లో మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా, సరిగ్గా స్టాఫ్ ఉన్నారా, సరిపోయేంత స్టాఫ్ ఉన్నారా, ఇలాంటి అంశాలపైన అధికారులు కావాలనే వాళ్ళు నీరు గారుస్తున్నారు. దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ యూనియన్లు మరోపక్కన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకసారి మనం చూస్తే ఆటోమేషన్, మరోపక్కన ఈ టెంపరేచర్ కంట్రోల్ గ్రిడ్స్ అంటే సాధారణంగా ఇక్కడ ఉన్న యూనిట్స్ అన్నింటిలో గ్యాస్ కానీ ఇలా ప్లాస్టిక్ ఆయిల్ కానీ ఇలాంటి వాటిని వినియోగిస్తుంటారు. మరి వాటిని యూజ్ చేసే ఆ బాయిలర్స్ కావచ్చు, లేకపోతే ఆ మెషినరీ ఏదైతే ఉందో ఆ మెషిన్లలో టెంపరేచర్ని కంట్రోల్ చేసే గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత మాల్ ఫంక్షన్ అంటే సరిగ్గా పనిచేయకపోవడం, ఈ కూలింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే ఎప్పుడైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి అలారం ఏదైతే వస్తుంటుందో ఆ అలారమ్స్ అవన్నీ కూడా సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ యూనియన్స్ చెప్పుకొస్తున్నాయి. మరోపక్కన కెమికల్ వేస్టేజ్ ఏదైతే ఈ ఫ్యాక్టరీస్ నుంచి, ఈ యూనిట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో, ఈ ఫార్మా కంపెనీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో ఆ కెమికల్ వేస్టేజ్ని కూడా సరిగ్గా డిస్పోజ్ చేయట్లేదు. వాటిని కూడా సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల కొంత అక్కడ గ్యాసెస్ ఫామ్ అయ్యి దానివల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ యూనియన్స్ చెప్పుకొస్తున్నాయి. సో మొత్తం మీద ఒక దురదృష్టకరమైన ఒక ఘటన, ఒక విషాదకరమైన ఒక ఘటన అని చెప్పొచ్చు. పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక ప్లాస్టిక్ ఆయిల్కి సంబంధించిన యూనిట్ అని చెప్పొచ్చు. దాంట్లో కంటిన్యూస్గా ఒక్కసారిగా మరి నైట్ షిఫ్ట్లో ఉన్నారు. నైట్ షిఫ్ట్లో సుమారుగా ఒక 15 మంది దాంట్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఈ మృతులు ఎవరైతే చనిపోయి ఉన్నారో
వాళ్ళు ఎవరని ఇంకా గుర్తించలేని పరిస్థితి. మిగతా వ్యక్తులని అందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం కింద చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన మృతదేహాలు అక్కడే ఉన్నాయి. యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల మేము మీకు వాటిని చూపించలేని పరిస్థితి. కానీ ఫ్యాక్టరీ మొత్తంగా, యూనిట్ మొత్తంగా మనం చూడొచ్చు. దట్టమైన పొగ, అలాగే మంటలు ఎగిసి పడుతున్న పరిస్థితి. వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు అధికారులు ప్రస్తుతానికి చేస్తున్నారు. కంటిన్యూస్గా మరి ఈ ఫార్మాసిటీల్లోనే ఈ ఘటనలు. నిన్న మొన్న స్టీల్ ప్లాంట్లో 9 మంది చనిపోయారు. ఊపిరి పీల్చుకున్న సమయానికి మరొక ఘటన అని చెప్పాలి. గతంలో కూడా అచ్యుతాపురం సెల్స్లో కూడా ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ అనే ఒక కంపెనీలో మధ్యాహ్నం పూట ఒక్కసారిగా మంటలు చెరలేగి అక్కడ రియాక్టర్ పేలిపోవడం జరిగింది. దాంట్లో ఆ ఘటనలో 17 మంది 2024 ఆగస్టు 21న ఈ ఘటన చోటు చేసుకుంది. 17 మంది అక్కడ చనిపోయారు. 36 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా హై లెవెల్ ఎంక్వైరీని వేయాలి, ప్రధానమంత్రి మోదీ కూడా ఎక్స్గ్రేషియా అని ప్రకటించాలి అంటూ గతంలో చెప్పుకొచ్చారు. అయినా కూడా ఇంకా పరిస్థితులు ఎందుకు మారట్లేదు? వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఫార్మాసిటీలో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో స్థానికుల మాటల్లోనే, ఒకసారి కార్మికుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 9 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. వాయువులు విడుదలవుతున్నాయి. ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చవిచూడకుండా ఉండాలి అంటే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సిఐటియు కార్మిక సంఘం ఫిర్యాదులు చేస్తోంది. అయినా ప్రభుత్వ అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం చర్యలు చేపట్టాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. రండి